వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో వీహబ్ ఉమెన్స్ యాక్సలరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం. నిజామాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇందూరులో తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపు. ఘనంగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి నదీ పుష్కరాలు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు. నిజామాబాద్ కలెక్టరేట్లో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. నిజామాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్ష సూచన. సాలూరా మండలంలో 2.5 కిలోల ఆల్ఫాజోలం పట్టివేత. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని దుబ్బా రోడ్లో గల అక్షరధామ్ పాఠశాలలో వైభవంగా శ్రీ లలితాదేవి కోటి కుంకుమార్చన. హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి, నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్లో 3వ రోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం కారణంగా రహదారులన్నీ బురదమయంగా మారాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుణ్యస్నానం ఆచరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల వాహనాలకు టోల్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ మేరకు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ప్రకటించారు. వాహనాల రద్దీ నియంత్రణకు టోల్ ట్యాక్స్ రద్దు చేసినట్లు ప్రకటించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పశువుల అక్రమ రవాణా నిరోధం, జంతు సంక్షేమ నియమాలపై అమలుపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సిపి సమీక్షించారు. బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. గోవధ నిషేధ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడంపై నిషేధం ఉందని, తెలంగాణలో ఒంటెలను కూడా వధించకుండా నిషేధం అమలులో ఉందని సూచించారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఎక్కడ కూడా గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులను స్లాటర్ హౌస్లలో వధించాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వధించరాదని సూచించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధృవీకరణ పొందాలన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అన్ని చోట్ల సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి, సాలూరా, పొతంగల్, ఖండ్గావ్ అంతర్రాష్ట్ర చెక్పోస్టులతో పాటు సాటపూర్, ఎంచా, ఇందర్వాయి, ఉమ్మెడ, జన్నేపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సిపి తెలిపారు. రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు చెందిన అధికారులు నిరంతరం నిఘా ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలని, క్షేత్రస్థాయికి వెళ్లి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సంయమనంతో వ్యవహరిస్తూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హితవు పలికారు. సీజ్ చేసిన పశువులకు తగిన షెల్టర్ కల్పిస్తూ వాటికి పశుగ్రాసం, నీటి వసతి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాటపూర్, ఇందల్వాయి తదితర చోట్ల కొనసాగే పశువుల వారాంతపు సంతల్లో నిబంధనలకు అనుగుణంగా పశు సంరక్షణ చట్టానికి లోబడి
క్రయ విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారివేయకుండా చూడాలని, వ్యర్థాలను వెంట జనావాసాలకు దూరంగా తరలించే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖల అధికారులకు సూచించారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుక జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్, నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందూరులో తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. భారత సైనికుల ఘన విజయం ఆపరేషన్ సింధూర్కు అద్దం పట్టేలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ కోసం ఇక్కడ ఇందూరు నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్వీనర్ జీవి కృపాకర్ రెడ్డి అధ్యక్షతన సుభాష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఇందూరు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులు భారతీయులపై చేసిన దారుణ హత్యలను దేశం మర్చిపోదని పేర్కొన్నారు. ఆ ఘటనకు బదులుగా మోదీ ఆదేశాలతో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టడం గర్వకారణమన్నారు. కాందహార్ హైజాకింగ్, పుల్వామా దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులను హతమార్చడం ప్రత్యేకమన్నారు. పాకిస్తాన్ సామాన్యులపై కాకుండా టార్గెట్ చేసిన విధానం భారత సైనిక నీతికి నిదర్శనమన్నారు. ఆకాష్ తీర్, బ్రహ్మోస్, సుదర్శన్ S-400 వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలతో పాకిస్తాన్ డ్రోన్లను గాలిలోనే తరిమికొట్టిన తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిందన్నారు. ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ రక్షణ రంగానికి లభించిన ప్రోత్సాహానికి చక్కని ఉదాహరణ అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీయంగా యుద్ధ పరికరాల తయారీ అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ విజయానికి గుర్తుగా జాతీయ గౌరవానికి సంకేతంగా మనము దేశం కోసం నినాదంతో ఇందూరు నగరంలో భారీ తిరంగా ర్యాలీని మే 19 సాయంత్రం 4 గంటలకు రాజరాజేంద్ర చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీని ప్రజలందరూ సంఘీభావంతో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓం ప్రకాష్ దైమ, డాక్టర్ వెంకటరమణ, యాదగిరి నరసింహ, గజం ఎల్లప్ప, బుస్సాపూర్ శంకర్, పంచారెడ్డి ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు. తమ కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎమ్మెల్సీ కవిత అమెరికా బయలుదేరి వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యతో కలిసి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 23 వరకు అమెరికాలో పర్యటించడానికి అనుమతి ఇచ్చిన కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ఈ నెల 23న తిరిగి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకుంటారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, పెర్కిట్ మర్కజ్ కమిటీ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఆర్మూర్ పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పెర్కిట్ మర్కజ్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీం, కార్యదర్శి మున్షీలు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు పలు సమస్యలను ఆయన ముందు ప్రస్తావించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, తాజా మాజీ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్, తాజా మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్ను, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ నాయిన్ తదితరులున్నారు. నీరుగొండ హనుమాన్ ఆలయంలో వైశాఖ మాస ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాగారంలో గల అతి ప్రాచీనమైన నీరుగొండ హనుమాన్ ఆలయంలో వైశాఖ మాస పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న భక్తులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైశాఖ మాస ప్రత్యేక పూజలు చేస్తూ ఆంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆకుపూజ చేసి దీపారాధనలతో స్వామివారిని కొలిచి తీర్థ ప్రసాదాలు నైవేద్యం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి అతిథిగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండా వీరశేఖర్ గుప్తా కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలో సతీ సమేత నవగ్రహ ప్రాంగణంలో ఐరన్ దాత సహకారంతో ఆలయం చుట్టూ జాలీలతో పాటు ఘాట్ నిర్మించారు. ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలంటూ ఆలయ కమిటీ ద్వారా కోరారు. వచ్చే గురు పౌర్ణమికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి అన్నదానం నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా, ప్రధాన కార్యదర్శి బద్దం కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్, ఆలయ ప్రధాన అర్చకులు లకపతి వెంకటేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జయ హనుమాన్. నీరుగొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో వైశాఖ మాసం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగే వైశాఖ మాసం ప్రారంభమై 15 రోజులుగా వస్తుంది. కాబట్టి వైశాఖ మాసంలో ఎలాంటి పూజలు జరుగుతాయో అలాగే ఈరోజు విశేషంగా అతిథులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఆ ఆంజనేయ స్వామి గారికి అష్టోత్తర శతనామాలు, ఏకాదశ రుద్రాభిషేకము, పత్ర పూజ ఇవన్నీ కూడా జరపడం జరిగింది. తీర్థప్రసాదాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు జరిగినటువంటి
జై శ్రీరామ్. ప్రతి నెలకొక్కసారి ఇక్కడ నీరుగొండ కమిటీ మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం పెడుతున్నాము. భక్తులందరికీ కోరికలు నెరవేరాలని మా నీరుగొండ కమిటీ మేము కోరుకుంటూ ప్రతి నెలకొక్కసారి ఇక్కడ అల్పాహారం కానీ ఏదో ఒక భోజనం కానీ ప్రతి ఒక్క ఏర్పాటు చేస్తున్నాము. మా భూమన్న గారు అధ్యక్షుడు గారు, పెద్ద సాయిబాబు గారు, కిషన్ సెక్రటరీ గారు, కర్నాల సుధాకర్ గారు, కృష్ణ గారు, మరి ఒక కార్యవర్గం అందరము పొద్దున్నే ప్రతి నెలలో ఒక ప్రోగ్రాం చేసి పొద్దుగాల 6 గంటలకు వచ్చి క్రీడా రంగంలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉమెన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్య రంగాలతో పాటు క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. క్రీడలకు కేరఫ్గా నిజామాబాద్ జిల్లా నిలిచిందని, జిల్లా నుంచి అనేక మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడం శుభసూచకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడాకారుడని, అందుకే తెలంగాణలో క్రీడల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. త్వరలోనే ఇందూరులో 4 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం, మరో 4 కోట్ల రూపాయలతో అవుట్డోర్ స్టేడియం నిర్మిస్తామన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ను తిలకించారు. కార్యక్రమంలో ఫుట్బాల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ కవితారెడ్డి, చైర్మన్ రాజేందర్ రెడ్డి, నోడా చైర్మన్ కేశవేను, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఫుట్బాల్ కోచ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలకి దాదాపు 370 కోట్లు కేటాయించడమే కాకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఒక క్రీడా పాలసీని రూపొందించడం, క్రీడా యూనివర్సిటీని, దేశంలో చాలా తక్కువ యూనివర్సిటీలు క్రీడలకు ఉన్నాయి, అలాంటి ఒక క్రీడా యూనివర్సిటీని నెలకొల్పడం, క్రీడా పాలసీ తీసుకొచ్చి క్రీడాకారులను ఎంకరేజ్ చేసే విధంగా రూపకల్పన చేయడం, బడ్జెట్ ఇవ్వడం, దాంతోపాటు ఫిఫా ఫుట్బాల్ టోర్నమెంట్ హైదరాబాద్ నిర్వహించడం, ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్ వచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల సాలూరా మండల కేంద్రంలో ప్రత్యేక నిఘాలో దాడి నిర్వహించి ఆల్ఫాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ను పట్టుకొని 25 లక్షల రూపాయల విలువ గల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సిపి సాయి చైతన్య తెలిపారు. బోధన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. సాలూరాలో ఆల్ఫాజోలం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సిఐ విజయ్, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మహారాష్ట్రకు చెందిన అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు కాడేరి, షబ్బీర్ అలీ, పాషా మియా చౌదరి, పరమేశ్వర్ బర్దాడే, నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లేపుల లక్ష్మణ్ గౌడ్ గురువారం అర్ధరాత్రి కారులో 25 లక్షల విలువ గల 2.5 కిలోల ఆల్ఫాజోలంను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కారు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విశ్వనాథ్ శివంకర్ పరారైనట్లు తెలిపారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సిఐ విజయ్, ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్, తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనం 5 పట్టుకోవడం జరిగింది. వీళ్ళ పేరు అమర్ సింగ్ దేశ్ముఖ్, బాబురావు బస్వరాజ్, షబీర్ అలీ, పష్మియా చౌదరి, మల్లెపుల్ల లక్ష్మణ్ గౌడ్. ఈ 5 పట్టుకున్నారు. ఇంకొకరు అప్స్కాండ్ విశ్వనాథ్ శివంకర్ అని. దీంట్లో 5వ అతను మల్లెపుల్ల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్, మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర. నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక 2.5 కేజీల ఆల్ప్రోజోలం. భారతదేశంలో హిందువులుగా జన్మించడం అదృష్టంగా భావించాలని జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వెల్లడించారు. నందిపేట మండల కేంద్రంలోని రామ్నగర్లో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవాలయ యంత్ర మూర్తి శిఖరధ్వజ ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యారణ్య భారతీ స్వామి హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా గణపతి పూజ, యంత్ర విగ్రహ ధ్వజస్తంభం ప్రతిష్టాపన, పూర్ణాహుతి, కుంభాభిషేకం, పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి భక్తులకు ప్రవచనాలు చేశారు. ప్రపంచంలోనే భారతదేశ సంస్కృతి గొప్పదని తెలిపారు. విజ్ఞానంతో కూడిన పనులు చేస్తే మనశ్శాంతి లభిస్తుందన్నారు. సెల్ ఫోన్ ఛార్జీతో ఎంత శక్తి వస్తుందో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చేసిన మంత్రాలతో ఆలయాలకు అంతే శక్తి లభిస్తుందని చెప్పారు. పూర్వజన్మలో చేసిన పాపాలే నేడు రోగాల రూపంలో వస్తున్నాయని, ఆచారాలు సాంప్రదాయాలు పాటించినప్పుడే ఫలితం దక్కుతుందని విద్యారణ్య భారతీ స్వామి చెప్పారు. గంగాజలం పవిత్రతను గురించి ఆయన భక్తులకు ఉదాహరణలతో వివరించారు. అనంతరం ప్రతి ఒక్కరిని ఆయన నేరుగా ఆశీర్వదించారు. ప్రసాద వితరణ కొనసాగించారు. అనంతరం జరిగిన అన్నదానంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్, ఆర్మూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. దేవాలయం అంటే మానవుడిగా జన్మించి
మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి, దానికి కావలసినటువంటి 3 శక్తుల్ని ఇచ్చేటువంటిది దేవాలయం. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 3 శక్తుల్ని దేవాలయం మనకి ఇస్తుంది. అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు, మాట్లాడకుండా. ప్రతిష్ట చేసినటువంటి మూర్తుల్లో కొన్ని సూచనలు వస్తాయి. సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో పచ్చిరొట్టు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని సొసైటీ ఆధ్వర్యంలో పచ్చిరొట్టు జీలుగు విత్తనాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మరియు సొసైటీ చైర్మన్ గంగాధర్ రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పచ్చిరొట్టు అయిన జీలుగు విత్తనాలు 50% సబ్సిడీతో అందించడం జరుగుతుందన్నారు. 30 కేజీల బస్తా 50% సబ్సిడీ ద్వారా బస్తా ధర 2137 రూపాయలు ఉంటుందని, ఒక బస్తా 3 ఎకరాల వరకు వస్తుందని, జీలుగు వేసిన 30 రోజుల నుండి 40 రోజుల మధ్య కలియ దున్నడం వల్ల సేంద్రియ ఎరువుగా మారి భూమి సారవంతమవుతుందని, నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుందన్నారు. అందువలన రైతులు జీలుగు విత్తనాలను వాడడం వల్ల సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుందని, డిఏపి, యూరియా, బీస్ కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతులందరూ జీలుగు విత్తనాలను ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మన్ సాయిరి నర్సయ్య, డైరెక్టర్లు బాబన్న, రమేష్, చిన్నారెడ్డి, గోవింద్, సిఇఓ గిరి, రైతులు పాల్గొన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వాడడం వల్ల రైతులు సేంద్రియంగా పంటలు పండించడానికి అవకాశం ఉంది. అలాగే మన నత్రజని ఎరువులైన యూరియా కానీ బీస్ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతులు ఈ పచ్చిరొట్ట ఎరువుల వైపు ఆసక్తి చూపి నేల సారవంతాన్ని మరియు పంటలు ఆరోగ్యంగా ఉండేటట్లుగా మార్చుకోవాలని తెలియజేస్తుంది. ఆత్మీయ భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వ్యవసాయ కార్మికులు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో శనివారం నాడు ఉపాధి హామీ కూలీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలు బ్రతుకులు దినదిన గండంగా ఆర్థాకలితో జీవిస్తున్న పరిస్థితి అన్నారు. ఒకవైపు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ, ఆధునీకరణతో, మరోవైపు బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి వ్యవసాయం పనులు చేయడం వల్ల ఆరాకురా దొరికే కూలీ పనులు కూడా ఇప్పుడు కూలీలకు దొరకలేని పరిస్థితి ఉందన్నారు. కూలీలు పనులు లేక హైదరాబాద్ వంటి నగరాల వైపు వలసపోయే దుస్థితి నెలకొందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులు లేకుండా కుట్రకు పూనుకుంటుందని, అందులో భాగంగానే రాను రాను రాజుగుర్రం గాడిద అయినట్లు నిధులు పెంచుతూ పోవాల్సింది బడ్జెట్ తగ్గించి నామమాత్రం బడ్జెట్తో కాలం వెల్లదీస్తుందన్నారు. అనేక కురివీలు కొత్త నిబంధనలు పెట్టి కూలీలు తమకు తాముగానే రాకుండా చేయడానికి కుట్ర పన్నుతుందన్నారు. కూలీలకు వేతనాలు 3-4 నెలలకు ఒక్కసారి ఇవ్వడం వల్ల కూలీలు తమ కుటుంబాలను ఎలా నడుపుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు కిషోర్, జిల్లా సహాయ కార్యదర్శి సాయిరెడ్డి, కోశాధికారి కిషోర్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు దామోదర్, మండల నాయకులు లింబాద్రి, ఎండి అనీస్, ఎస్ గంగమణి, నిమ్మల, రాములు, తూంపల్లి, భూమాగౌడ్, బాలయ్య, ఆనంద్, గొల్లరాములు తదితరులు పాల్గొన్నారు. ఏదో మేమంతా కలిసి ఒక 180 రూపాయలు సరిపోతాయి అనుకున్నారు. 20 ఏళ్ల తర్వాత కూడా అదే పని ఉంటే, అట్లనే ఉంటే మనకు సరిపోతాయా? సరిపోవు. ఆ రోజు నూనె ఒక ప్యాకెట్కి ఎంత ఉండే బాబు? 40 ఉండేనా? 35-40 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత ఉంది? 100 రూపాయలు ఉందేమో. 170 ఉంది. నాకంటే నేను ఎప్పుడు చేయను కాబట్టి నాకు ఐడియా లేదు. అంటే ఒక ఆయిల్ ప్యాకెట్ ఎన్ని రెట్లు పెరిగింది? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి తెలంగాణ మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు. శనివారం జూబ్లీ హిల్స్లో విహబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యమన్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి ఎలా ఉంటుందో ఇందిరాగాంధీ ప్రపంచానికి చూపించారని గుర్తు చేశారు. మహిళలే దేశానికి ఆదర్శమని చెప్పారు. తెలంగాణ మహిళలకు తప్పకుండా అండగా నిలబడతామని, ఆర్థికంగా ఎదగండని పిలుపునిచ్చారు. కార్పొరేట్ కంపెనీలకు డబ్బులు ఇస్తే తీసుకుని దేశం విడిచి పారిపోతున్నారని, మహిళలకు ఇచ్చే
ప్రతి రూపాయి వడ్డీతో సహా చెల్లిస్తున్నారన్నారు. మహిళల్లో ఉన్న క్రమశిక్షణ ఇంకెవరిలోనూ ఉండదని అన్నారు. ప్రభుత్వం కూడా ఆడబిడ్డలను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తుందని తెలిపారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటేనే కుటుంబాలు బాగుంటాయని చెప్పారు. ఇప్పటికే 1000 కోట్ల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామన్నారు. మీరు సమర్థవంతంగా నిర్వహిస్తే అవసరమైతే మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వాటిని రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామన్నారు. అంతేకాదు రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ఒక యూనిట్ ఐడి కార్డు ఇస్తామని, మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ యూనిట్ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 21న ఇందిరాగాంధీ మహిళా స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి రహమత్ నగర్, బోరబండ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎస్ఆర్ఆర్ హిల్స్లో రిజర్వాయర్ను ప్రారంభించారు. అనంతరం గేట్ వాల్ తిప్పి నీటిని విడుదలతో పాటు యూసుఫ్గూడలో 75 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ నాలా ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్, బోరబండ డివిజన్లో 18,000 కుటుంబాలకు అర్ధరాత్రి 3 రోజులకు ఒకేసారి వచ్చే నీటి సమస్యలకు చెక్ పెడుతూ 5.75 కోట్ల రూపాయలతో నిర్మించిన రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. 2015లో 8 లక్షల నల్లా కలెక్షన్లు ఉంటే గత 10 సంవత్సరాల్లో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటిని వినియోగానికి సంబంధించి గతంలో కృష్ణా, గోదావరి నుంచే వచ్చి నీరు తప్ప ఒక్క ml వాటర్ కూడా సప్లై చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7,400 కోట్ల రూపాయలతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. మూసీ క్లీనింగ్ 3,800 కోట్లతో 39 ఎస్టీపీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు. ఓల్డ్ సిటీలో 301 కోట్ల రూపాయలతో సివరేజ్ పనులు ప్రారంభం చేశామని వెల్లడించారు. రాబోయే కాలంలో నగరంలో పెరుగుతున్న తాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో కోరామన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్న నగర తాగునీటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజరుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో కేబినెట్ విస్తరణ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రకరకాల సమీకరణాల వల్లే మంత్రివర్గ విస్తరణ జాప్యం జరుగుతోందని వెల్లడించారు. ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారని, ఖాళీలేమో తక్కువ ఉండడంతో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని, తాము కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామన్నారు. దానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది హైకమాండ్, ఇంకా సీఎం అన్నారు. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ కావాలని మహేష్ కుమార్ గౌడ్ కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను కావాలని వక్రీకరించారని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో టీపీసీసీ కార్యవర్గం ఖరారయ్యే ఛాన్స్ ఉందన్నారు. అలాగే తెలంగాణలో సీఎం మార్పు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారమేనని తిప్పికొట్టారు. మహిళా కాంగ్రెస్ ఆందోళనపై మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ మహిళా కాంగ్రెస్ ఆందోళన సర్వసాధారణమన్నారు. మహిళలకు కాంగ్రెస్లో ఉన్న ప్రాధాన్యం మరే పార్టీలోనూ లేదని అన్నారు. మంత్రివర్గ విషయంలో పోస్ట్పోన్ అయింది. నేను అనుకుంటా మరి మే ఎండ్ ఇంకో జూన్లో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఆశిస్తూ ఉన్నాం. రకరకాల సమీకరణల వల్ల అది ఆగుతూ వస్తూ ఉంది. ఆశావాళ్ళు ఎక్కున్నారు, సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంత ఇబ్బంది ఉన్నది. కానీ ఈ మేలో కానీ జూన్లో కానీ అంటే వీలైనంత త్వరగా అయితేనే ఆశిస్తూ ఉన్నాం. మనం చూడాలి సమీకరణ ఎట్లా పనిచేస్తాం. అంటే మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన నిర్ణయం. గతంలో ఒకసారి మనం మాట్లాడితే మంత్రివర్గం రేపైనా వేసింది నిజామాబాద్. అసలు మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గులాబీ నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆపుసోపాలు పడుతున్నారని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు మొదలై తారాస్థాయికి చేరాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ఉన్న కేసీఆర్కు ప్రజా సమస్యలపై పట్టింపు లేదని, ఆ పార్టీలో ఉన్న నాయకులంతా అంతేనని ఫైర్ అయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కావాలనే కొందరు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసత్య ప్రచారాలపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో సాధించింది, కోల్పోయింది ఏమీ బీజేపీ నేతలకే తెలియాలన్నారు. మతం పేరిట రాజకీయాల్లో లబ్ధి పొందడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ సెటైర్లు వేశారు. త్వరలోని రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీలతో పాటు 2026లో డీలిమిటేషన్ దృష్ట్యా పార్టీకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కమిటీలను వేస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఇప్పుడు మేము చాలా ఎత్తున ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జిల్లాల వారిగా. ఆ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ కూడా ఒకటి వేస్తుంది. దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆ కమిటీ కూడా కొంత సీనియర్స్ని, కొంతమంది శాసనసభ్యుల్ని వేసుకొని ఎప్పటికప్పుడు కమిటీలు అయ్యే విధంగా. దాంతోపాటు ఈ వచ్చే 26లో డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. పార్టీ పరంగా ప్రభుత్వానికి సూచనలు సలహాలు వేయడానికి డీలిమిటేషన్ కమిటీ కూడా ఒకటి పీసీసీలో వేసే అవకాశం. ఐపీఎల్ క్రికెట్ పై లేదా ఆన్లైన్ బెట్టింగ్లకు ఎవరైనా పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాన్స్వాడ డీఎస్పీ బసిరెడ్డి విఠలరెడ్డి హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు బాన్స్వాడ డీఎస్పీ కార్యాలయంలో బెట్టింగ్పై మీడియా సమావేశంలో బాన్స్వాడ డీఎస్పీ బసిరెడ్డి విఠల్ మాట్లాడుతూ ఐపీఎల్పై నేరుగా లేదా ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడరాదని, ఇప్పటికే వీటిపై నిఘా పెట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యంగా యువత బెట్టింగ్ బారిన పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్న సంఘటనలు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, సోషల్ మీడియా యాప్స్, హోటల్స్, బహిరంగ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తరచూ యువకుల కదలికలపై నిఘా పెట్టాలని సూచించారు. ఈ ఐపీఎల్ బెట్టింగ్కి పోయి డబ్బులు అన్నీ అందులో పోగొట్టుకొని తర్వాత తల్లిదండ్రులకు తెలుస్తుందేమో అనే భయంతో చాలా యువకులు వాళ్ళ విలువైన జీవితాన్ని, ప్రాణాలను కోల్పోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాము. ఈ మధ్యన టీవీలలో కూడా చూసినాము. కోట్ల రూపాయలు కూడగొట్టి చివరికి పేద స్థాయికి వచ్చినా అని చెప్పి అతను బయట చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సబ్ డివిజన్ పరిధి లోపల అందరి మీద మేము వాచ్ పెడతాము. బెట్టింగ్ యాప్స్ మీద కూడా ఐటీ. జిల్లా రెడ్ క్రాస్ సేవలు అందరికీ చేరువై ప్రశంసలు అందుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్కు రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక ఆర్ఎండ్బీ అతిథి గృహంలో తోట రాజశేఖర్ను ఘనంగా సన్మానించారు. జిల్లా రెడ్ క్రాస్ సేవలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు సహకారం రెడ్ క్రాస్కు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ విద్యుత్ శాఖలో ఏడీఈగా ఇటు విధుల్లోనూ అటు సేవారంగంలోనూ రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ జిల్లా రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతపరిచి రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలపాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సిహెచ్ రాంభూపాల్, నాయకులు రామ్మూర్తి గోపి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జీఆర్సీ డాక్టర్ అబ్బాపూర్ రవి, సభ్యులు ఎడ్ల నాగరాజ్, దయాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లింగాపూర్ చౌత్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామంలో 22న గురువారం సాయంత్రం 4 గంటలకు లింగాపూర్ చౌత్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన భీమ్గల్ మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ గురువారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ రిక్క లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు ప్రొఫెసర్ డాక్టర్ చింతకింది కాసిం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పున్నయ్య తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధ నౌక, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న కళా బృందం ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, కావున ఈ ప్రాంత అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన భీమ్గల్ ప్రాంత అధ్యక్షులు గడల ప్రసాద్, ఐక్య సంఘటన నాయకులు పర్స నవీన్, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాలయ్య, విగ్రహావిష్కరణ కమిటీ చైర్మన్ గట్టు ఈశ్వర్, అశోక్, బీజేపీ భీమ్గల్ మండల అధ్యక్షులు రవీందర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు రమేష్, భీమ రవీందర్, గిరిజన సంఘ నాయకులు తుక్కాజీ నాయక్, గౌడ సంఘం అధ్యక్షులు రామగౌడ్, బండారి గంగాధర్, లోకేష్, వాక శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 22వ తారీఖున భీమ్గల్ మండల్ లింగాపూర్ చౌత్లో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి పూర్వాధ్యక్షులు డాక్టర్ ఆర్ లింబాద్రి గారు, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు చింతకింది కాసిం గారు, అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య గారు హాజరవుతున్నారు. కాబట్టి దీంతోపాటు
బహుజన యుద్ధ నౌక ఏపూరు సోమన్న గారిచే ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానం మీద విస్తృతంగా చర్చ ఉంటుంది కాబట్టి, అలాగే విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఉంటుంది కాబట్టి ఆలూరు జెడ్పీహెచ్ఎస్ 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం అపూర్వంగా నిర్వహించారు. ఆలూరు జెడ్పీహెచ్ఎస్ 1993-94 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం అపూర్వంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట హాజరై ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఇప్పుడు ఇక్కడే ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పోయే కేరళ మ్యాక్సిమం ముస్లిం కమ్యూనిటీ ఏర్పడిపోయింది. తర్వాత వెస్ట్ బెంగాల్ ముస్లింలే కాకుండా రోహింగ్యా ముస్లింలను కూడా మమతా ఇన్వైట్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తమిళనాడులో హిందూ ధర్మాన్ని గురించి ఎంతో క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ విధంగా మన ధర్మాన్ని కించపరచడం. నిజామాబాద్ నగరంలోని దుబ్బా రోడ్లో గల అక్షరధామ్ పాఠశాలలో శ్రీ లలితాదేవి కోటి కుంకుమార్చన పూర్ణాహుతి మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా రోడ్లో గల అక్షర్ధామ్ పాఠశాలలో శ్రీ ఆదిశంకరాచార్య భగవన్నామ సంకీర్తన మండలి ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవి కోటి కుంకుమార్చన పూర్ణాహుతి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అవునా కాదా? ఒక్కసారి చెప్తే 2000 మంది అనుకుందాం, 2000 సార్లు చెప్పినట్టు. అవునా కాదా? మనం ఒక 180 సార్లు చెప్తే ఎన్ని అయిపోతుంది? 2 లక్షలు సరిపోతుందా? ఈజీగా. శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అందరు చెప్తేనే ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. మరి 2 లక్షల నామస్మరణ అందరు చెప్పాలి. శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, గట్టిగా శ్రీమాత్రే నమః. హైపర్ టెన్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే ఆస్కారం ఉందని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట చౌరస్తా సమీపంలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ జాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ ఎల్లమ్మగుట్ట చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, కోర్ట్ చౌరస్తా మీదుగా పులాంగ్ చౌరస్తా నుండి కొనసాగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ రావు మరియు వైద్యులు మాట్లాడుతూ హైపర్ టెన్షన్పై అవగాహన కోసం నిజామాబాద్ నగరంలోని మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించడం శుభ పరిణామమన్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 17న ప్రపంచ హైపర్ టెన్షన్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైపర్ టెన్షన్ డే రోజున ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో యువత, పెద్దలు ప్రతి ఒక్కరూ సమయానికి ఆహారం తీసుకోవడం, అసలు ఆరోగ్యం పట్ల పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి అనుకూలంగా భోజనం తీసుకోకపోవడం, వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివి చేయకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రతి 100 మందిలో బీపీ ఉన్నట్లు 50 మంది మాత్రమే తెలుసని అన్నారు. సాధారణంగా బీపీ అనేది కొందరు పరీక్షించుకోవాలని ప్రజల్లో అపోహ ఉంటుందని ఈ అవగాహన ర్యాలీలో ప్రముఖ ఓపెన్ హార్ట్ సర్జన్ డాక్టర్ అవిన్ సనార్, న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ విశ్వనాథ్ పాటిల్, జనరల్ సర్జన్ డాక్టర్ మనోజ్, డాక్టర్ యజ్ఞ, సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. Actually, World Hypertension League was formed in 2005 by 85 countries. And from that year, every year 17th May is the World Hypertension Day, and we celebrate this to make the people aware of the causes of the hypertension and how to prevent that and to treat it properly so that తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బహుజన మేధావి డాక్టర్ వివేక్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ధాన్యం సెంటర్లో వరి ధాన్యం తడిసి ముద్దైందని వెంటనే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని బహుజన మేధావి డాక్టర్ వివేక్ తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఎలాంటి బేషరతులు లేకుండా తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే వరి ధాన్యం మొలకలు ఏర్పడి ధాన్యం దుర్వాసన వస్తుందని, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులకు నష్టం వాటిల్లి అప్పుల ఊబిలో చిక్కి చివరికి రైతుకు వరి పంటే పురుగుల బొవ్వ అవుతుందని తెలిపారు. అనేక మంది రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఎటువంటి షరతులు లేకుండా బేషరతుగా తడిచిన ప్రతి ఆఖరి వడ్ల గింజ కొనేంత వరకు మా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం వెంటనే డిక్లేర్ చేయాలి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలోని పలు చోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో చెదురుమదురు వానలు పడవచ్చని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయని, మార్చి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మార్చి ఏప్రిల్ నెలల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే భయపడ్డారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచి కొట్టడంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడ్డారు. కానీ సీన్ రివర్స్ అయింది. మే ప్రారంభం నుంచి వాతావరణం రోజుకో తీరుగా ఉంటుంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు నష్టపోయారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా రేంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం నుండి ప్రధాన వీధుల గుండా గాంధీ చౌక్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దోమల నివారణపై నినాదాలు చేస్తూ మనందరి పంతం డెంగీ అంతం, చిన్న ప్రాణులు పెద్ద ప్రమాదం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, నీటి నిల్వలు దోమలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నినాదంగా పరిసరాలను పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టడం ద్వారా డెంగీని నివారించుదామని సూచనలు చేశారు. 3 దోమల ద్వారా 5 రకాల వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. వీటిలో డెంగీ అత్యంత ప్రమాదకరమైందని, డెంగీ లక్షణాలున్నాయని అనుమానం ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఎల్లిసా పరీక్షలు చేయించుకోవాలని, నిర్ధారణ అయితే తద్వారా మందులు అందిస్తారన్నారు. ప్రతి గ్రామంలో డ్రైనేజీలు, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా ప్రజలు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు రవీందర్, చింతల శ్రవణ్, ఆరోగ్య కార్యకర్తలు శివప్ప, రామకృష్ణ, పవన్, శ్యామల, విజయ, స్వరూప, మోయిస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఈ యొక్క దోమల నివారణ పట్ల అవగాహన కలిగించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దోమతెరలు వాడాలని, మరి దోమలు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ హీచమనిచ్చిన భారత సైనికులకు సంఘీభావంగా సోమవారం మనం సైతం దేశం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ జిల్లా కన్వీనర్, సీనియర్ న్యాయవాది జీవి కృపాకర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులు జగన్మోహన్ గౌడ్, ఆశానారాయణ, మహమ్మద్ కాసిం, పడిగల వెంకటేశం, ఎర్రం విఘ్నేష్, బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్ ప్రకాష్, నారాయణలతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ భారత్పై ఉసిగొల్పుతోందని ఆయన అన్నారు. భారత్ పార్లమెంట్పై దాడి, ముంబై మారణహోమం, ఉరి, పుల్వామా, కార్గిల్ చొరబాటు అనే దొంగచాటు మారణ హోమాలకు కర్మ క్రియగా నిలిచిందని ఆయన ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో హిందువులను ఏరుకోరి టెర్రరిస్టులు హత్య చేసిన వైనం మన కళ్ళెదుటే కనబడిందన్నారు. పహల్గాం ఘోరకలికి ప్రతీకారంగా భారత సైనికులు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో వచ్చే సోమవారం సాయంత్రం 4:30 గంటలకు నిజామాబాద్ నగరంలోని ఛత్రపతి శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌర సమాజ ప్రతినిధులు, న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వానికి మరింత బలాన్ని, ఉత్తేజాన్ని అందించి సైనికులకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. భద్రతా బలగాలకు మరింత నైతిక స్థైర్యం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత. మనం సైతం దేశం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఏదైతే తిరుగుదల ఇవాళ దేశ భద్రత కోసం, దేశ అవినీతిగా శ్రమిస్తూ ఇవాళ మన యొక్క ప్రతిభను చాటి దేశం యొక్క ఈ నెల 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ వై ఓమయ్య, సిఐటియు రమేష్ బాబు, టీయూసీఐ సుధాకర్, ఐఎఫ్టియు భూమయ్య, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు చక్రపాణి, కార్యదర్శి హనుమాన్లు శివకుమార్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు. మే 20వ తేదీన జిల్లా కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజనల్ కేంద్రాలు మరియు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం జూలై 9వ తేదీలోపు కేంద్ర కార్మిక సంఘాలను పిలిచి రద్దు చేసిన 29 చట్టాలను ఉపసంహరించుకొని 44 చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, లేని పక్షంలో జూలై 9న సమ్మెను ఉధృతంగా నిర్వహించడంతో పాటు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసము ఈ మే 20వ తారీఖు నాడు కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వివాహ దినోత్సవం సందర్భంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని కోల్ హనుమాన్ ఆలయంలో నల్లపోచమ్మ ఆలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇరువురు జీవించాలని కోరుకున్నారు. 2024-25 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు. ముప్కల్ మండల కేంద్రంలో ఈరోజు జేఎన్ఆర్ గార్డెన్స్లో ఘనంగా ఈ సంవత్సరం జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, మండల అధికారులు మెడల్, మెమంటోను, నగదును బహుమతులుగా వారి చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతిలో 550 మార్కులు పైబడిన విద్యార్థులకు మరియు ఈ మధ్య కాలంలో నిర్వహించినటువంటి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి క్రీడలో విజయం సాధించినటువంటి విద్యార్థులను గుర్తించి సన్మానించడం జరిగిందన్నారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి చదువు రంగంతో పాటు క్రీడారంగంలో కూడా కష్టపడి తమ ప్రతిభను చూపిస్తూ ఇలాంటి సన్మానాలు మీ జీవితంలో ఎన్నో సాధించాలని ఆశిస్తున్నామని సభాముఖంగా అభినందించారు. అదేవిధంగా మెమంటో, మెడల్, నగదు బహుమతి, సన్మానం పొందిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, గ్రామాభివృద్ధి కమిటీ, పోలీస్ లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ ఆనంద్, ముప్కల్ బాల్కొండ ఎస్ఐలు రజనీకాంత్, నరేష్, ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్, మండల విద్యాధికారి రవికుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఎస్సీ విద్యార్థులు ఎక్కువ మొత్తంలో మార్కులు సాధించిన విద్యార్థుల సన్మానం కార్యక్రమం జరిగింది. సో వారికి పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నెక్లెస్ మేళా అందరినీ ఆకర్షించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ షోరూంలో నెక్లెస్ మేళా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకమైన నెక్లెస్లను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆభరణాల అద్వితీయమైన కళా నైపుణ్యతతో, ఆంతులేని హుందాతనంతో కూడినవని, నగిషి చెక్కి తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్లో నెక్లెస్ మేళా 16 మే నుండి 25 మే వరకు జరుగుతుంది. ఈ నెక్లెస్ మేళాను ముఖ్య అతిథులు ఐశ్వర్య, వినియోగదారులు, శ్రేయోభిలాషులు మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా 22 క్యారెట్ల పాత బంగారు నగల మార్పిడిపై 0% తగ్గింపు, ఈ పరిమిత కాలపు ఆభరణాల ప్రదర్శనలో అద్భుతమైన బంగారు, రత్నాలు మరియు వజ్రాలతో కూడిన నెక్లెస్ ఆభరణాల విస్తృత శ్రేణిలో లభిస్తాయి. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిబద్ధతలో భాగంగా తమ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ మరియు బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, 100% BSI హాల్ మార్క్తో ధృవీకరించబడిన స్వచ్ఛమైన HUID బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన IGI మరియు GIA ప్రమాణాలకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన IGI, GIA ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుండి బంగారం సేకరణ వంటి వాగ్దానాలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, మేనేజర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రశాంత్, నేను ఇక్కడ నిజామాబాద్ మలబార్ గోల్డ్ షోరూమ్ మేనేజర్ని. ఇప్పుడు మనకు ఈ మే 16 నుంచి 25 వరకు నెక్లెస్ ఫెస్టివల్ ప్రారంభించబడింది. దీనిలో భాగంగా మనము తన్విక అనే ఒక నూతన కలెక్షన్ని ఆవిష్కరించబడింది. మనకు ఇందులో భాగంగా మనం కస్టమర్లకి ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నాము. మనం గోల్డ్ జ్యువెలరీ పైన అప్ టు 25% మేకింగ్లో ఆఫర్ ఉంది. అలాగే జెమ్ స్టోన్ పైన అప్ టు 25% వరకు మేకింగ్లో ఆఫర్ ఉంది. అలాగే డైమండ్ వాల్యూ పైన కూడా అప్ టు 25% ఆఫర్ ఉంది. ఈ అవకాశం వచ్చేసి మే 25 వరకు అందుబాటులో ఉంది. మ్యాక్సిమం మన కస్టమర్లందరూ విజిట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచాలని కోరుకుంటున్నాం. ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అరసపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ అధిక రక్తపోటు నియంత్రణ దినోత్సవంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అరసపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని జిల్లా శిక్షణ కేంద్రం PODTTలో మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈరోజు ఇన్ఛార్జ్ DMNHO డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలి వ్యాధులకు ముఖ్యంగా అధిక రక్తపోటుకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉప్పు వాడకాన్ని తగ్గించాలని, ఆహారాన్ని పరిమిత స్థాయిలో తీసుకోవాలని, నిల్వ ఆహార పదార్థాలను, బేకరీ ఫుడ్స్ను, జంక్ ఫుడ్స్ను వాడరాదన్నారు. శారీరకంగా వ్యాయామం, నడక, యోగా, ప్రాణాయామం లాంటివి ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, అందుకని ఆటలు, పాటలు వినడం, సినిమాలు, రీడింగ్ లాంటివి చేయాలని తెలిపారు. ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటూ, ఉప్పును తగ్గించుకుంటూ, జీవన శైలిలో మార్పులు చేసుకున్నట్లయితే తప్పకుండా అధిక రక్తపోటును నియంత్రించవచ్చని, అందుకు ప్రతిరోజు శారీరక శ్రమ, వ్యాయామం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలపల్లి వైద్యాధికారిని డాక్టర్ అజ్మతున్నేసా బేగం, ఎపిడమాలజిస్ట్ డాక్టర్ వెంకటేష్, ఏవో రాజేశ్వర్, DHEలు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, NCD కోఆర్డినేటర్ వెంకటేష్, HEO గోవర్ధన్, MLHPలు, కార్యాలయ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార ఉత్సవం మరియు దశమ వార్షికోత్సవ సంబరాలు హైదరాబాద్ షామీర్పేటలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్ మరియు రాష్ట్ర కోశాధికారి జి శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కె లక్ష్మీనారాయణను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ నాసిర్ అహ్మద్ను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కె లక్ష్మీనారాయణ రాష్ట్ర మీ సేవా ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని, తనపై ఎంతో నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా మరియు 8 జిల్లాల బాధ్యతలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల బాధ్యతలు నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి, సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీ సేవ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి చింతరాజు, ముజాహిదుద్దీన్ అన్సారీ, గోపాల్ సంతోష్ పాల్గొన్నారు. నాకు కేటాయించిన విధులను శ్రద్ధతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మరికొన్ని మండలాల వార్తలు. బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బెల్లాల్ గ్రామంలో ముస్తాబాద్ వీరాగౌడ్ ఇంటి అందు సోదాలు నిర్వహించి 264 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనపరుచుకుని నిందితుడిని నిషేధిత ఉత్ప్రేరకాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఎక్సైజ్ స్టేషన్ బోధన్కు అప్పచెప్పారు. ఈ సోదాలు ఎక్సైజ్ అధికారి పి స్వప్న, ఎస్ఏలు నరసింహాచారి, రామ్ కుమార్, రాజన్న, హెడ్ కానిస్టేబుల్స్ రామ్ బచ్చన్, గంగారం మరియు సాయి కుమార్లు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గూడ్ గ్రామంలో సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులతో కలిసి మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. అలాగే వేసవికాలం ఉండడంతో ప్రజలు ఇళ్లకు తాళం వేయకుండా ఆరు బయట నిద్రించడం వల్ల జరుగుతున్న దొంగతనాలు మరియు సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామ్ మరియు సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. భూమి హక్కు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్గా నిలుస్తుందని, 18 రాష్ట్రాల్లో భూ చట్టాలపై అధ్యయనం చేశామని తెలిపారు. అక్కడ భూ సమస్యలకు సంబంధించి ఏమేం చర్యలు చేపట్టాలి తెలుసుకున్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు, మేధావుల అభిప్రాయాలు, ఆకాంక్షల మేరకు భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదవారికి న్యాయం జరగాలని, భూమి ఉన్న ఆసాములకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతోనే అద్భుతమైన చట్టాన్ని తెచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, అందులో భాగంగానే జూన్ 2 నుంచి రాష్ట్రంలోని 10,000కు పైగా రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులకు కేటాయిస్తామని చెప్పారు. గతంలో కేసీఆర్ 4 గోడల మధ్య 4 వ్యక్తులు కలిసి ధరణి అనే చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను తిప్పలు పెట్టారని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన రెవెన్యూ గ్రామ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ భూ సమస్యలకు సంబంధించి 13,000 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు దృష్టి పెట్టామని పేర్కొన్నారు. ప్రతి భూ సమస్యకు పరిష్కారం లభించే విధంగా భూభారతి చట్టాన్ని రూపొందించామని, తహసీల్దార్ స్థాయి నుంచి CCLA వరకు అధికారులను వికేంద్రీకరించి రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెలాఖరి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని, అర్హులైన పేదలకు ఇంద్రమ్మ ఇల్లు అందించి తీరుతామని స్పష్టం చేశారు. ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించండి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో వీహబ్ ఉమెన్స్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవ్వడం ఖాయం. నిజామాబాద్లో మీడియాతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
ఇందూరులో తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపు. ఘనంగా కొనసాగుతున్న కాళేశ్వరం సరస్వతి నదీ పుష్కరాలు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవుతున్న భక్తులు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు. నిజామాబాద్ కలెక్టరేట్లో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. నిజామాబాద్లో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఎస్ఆర్ఆర్ రిజర్వాయర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్ష సూచన. సాలూరా మండలంలో 2.5 కిలోల ఆల్ఫాజోలం పట్టివేత. బోధన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ నగరంలోని దుబ్బా రోడ్లో గల అక్షరధామ్ పాఠశాలలో వైభవంగా శ్రీ లలితాదేవి కోటి కుంకుమార్చన. హాజరై ప్రత్యేక పూజలు చేసిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి, నందిపేట కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎల్.